అందరికీ నమస్కారం. నవరాత్రులలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. లేనిపోని కష్టాలు కలుగుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం శారదీయ నవరాత్రులు అశ్విని మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. నవరాత్రులలో దుర్గాదేవి వివిధ రూపాలను 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు ఈ సమయంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా పొందుతారు. ఈ 9 రోజులు దుర్గామాత భూమిపై నివసిస్తుందని, భక్తుల కోరికలు తీరుస్తుందని విశ్వసిస్తారు. అలాగే నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవి. ఈ రోజుల్లో కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పనులు చేస్తే నవరాత్రి పూజల పూర్తి ఫలితాలు అందవని చెబుతున్నారు. దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందాలంటే నవరాత్రులలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం అశ్విన్ మాసంలోని శుక్లపక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12:19 ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం రోజు ముగుస్తుంది. శారదీయ నవరాత్రులలో అసలు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులలో ఇంట్లో ఎలాంటి మురికిని ఉంచకూడదు. నవరాత్రులకు ముందు ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. నవరాత్రుల రోజుల్లో సమయానికి నిద్రలేచి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. నవరాత్రులలో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించడం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలాగే ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగిస్తే ఇంటిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. అఖండ జ్యోతిని ఎప్పుడు ఆరిపోనివ్వకుండా చూసుకోవాలి. నవరాత్రుల 9 రోజులలో పొరపాటున కూడా మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూలతకు దూరంగా ఉండండి. మంచి ఆలోచనలతో ఉండాలి. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. నవరాత్రి రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ కాలంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. నవరాత్రి రోజులలో ఈ ఆహారం తినకూడదు. నవరాత్రుల్లో ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస సమయంలో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మనం రోజు తీసుకునే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. ఫాస్టింగ్ ఫుడ్ లో రాళ్ల ఉప్పు మాత్రమే వాడాలని చెబుతున్నారు. సాధారణ ఉప్పును ఆహారంలో ఉపయోగించకూడదు. అలాగే చిక్కుళ్ళు, పప్పులు, బియ్యం, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి మరియు తృణధాన్యాలు కూడా తినకూడదు. నవరాత్రులలో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా. మరి ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మ అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.